సో గైస్ ఈరోజు వచ్చేసి మనం టోంగ్ టోంగ్ మావా బండిలు వేసుకొని అయితే బియర్ ర్యాంక్ అయితే ఆడబోతున్నాం. అది కూడా సోలో వర్సెస్ డ్యూలో అయితే ఆడబోతున్నాం. మరి ఇంకా ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. మరి ఏమాత్రం లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఓకే, మనమైతే ఇక్కడైతే దిగేసినాం. ముంగటైతే ఒక డ్యూ అయితే దిగింది, మన వెనకాల దిగిన ఒకటి దిగిండు. ఓకే, మనకైతే గన్ను కావాలి తొందరన. ఓపీ గన్ అయితే దొరికేసింది. అరే కొట్టేస్తున్న వీడు. ఓపీ వీనికైతే హెడ్ షాట్. ఇంకొకడు వాళ్ళ టీమ్మేట్ రారా. అరే అయిపోయినావురా ఇంకా కొంచెం. అరే అరే అటు కొట్టేస్తుండు, నాకు ఫుల్ డ్యామేజ్ చేసిండు. మనమైతే హీల్ చేసుకుందాం. ఫస్ట్ హీల్ చేసుకున్నాక అయితే కొడదాం వాడిని. ఓకే హీల్ అయితే అయిపోయినాం, కానీ అయితే వాడైతే బయటకు వెళ్ళట్లే. మనమైతే వెనకకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడనే ఉంటే మాత్రం చనిపోతాం అనవసరంగా. షార్ట్ రేంజ్ లేదు మనకి, మెయిన్ ఆమోస్ గిన్ లేవు. ఓపీ సూపర్ మెడికెట్ అయితే దొరికేసింది. మనకు మెయిన్ షార్ట్ రేంజ్ కావాలి. షార్ట్ రేంజ్ అయితే ఏం కాదు. ఓకే ఇక్కడ సైడ్ అయితే ఫైర్ అవుతుంది, కానీ ఎవడైతే కనిపించట్లేడు. మనమైతే లూట్ చేసుకోవాలి ఫస్ట్. షార్ట్ రేంజ్ దొరికినాక మెయిన్ షార్ట్ రేంజ్ దొరికినాక వాని దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే ఎవడో ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయి. ఎవడాడు? అరే వచ్చేసిండు వీడు. మనకైతే MP40 అయితే దొరికింది. ఓపీ అరే అరే ఇంత రీకాల్ అవుతుంది. అరే కొట్టేసిండు. అరే ఫుల్ డ్యామేజ్ చేసిండు నాకు. ఓపీ వీడైతే ఫినిష్ అయిపోయాడు. వీళ్ళ టీమే అనుకుంటా వైపౌట్ అయిపోయింది వీళ్ళదైతే. ఓకే లూట్ అయితే పర్ఫెక్ట్ ఉంది, లూట్ అయితే పర్లేదు. ఇప్పుడు మనం హీల్ కావాలి మెయిన్. హీల్ అయినాక వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అయితే. ఇక్కడ లోపలికి పోయి అయితే హీల్ అయిదాం. మళ్ళీ ఎవడన్నా వచ్చిందంటే ఇప్పుడు కొట్టేస్తారు మనని. మనకి హెల్త్ సగమే ఉంది కాబట్టి హీల్ అయినాక వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అయితే. ఓకే హీల్ అయితే అయిపోయినాం. ముంగటైతే థామ్సన్ ఉంది. థామ్సన్ గారిని తీసుకొని అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. వేరే ప్లేస్కి వెళ్ళాక అయితే కలుద్దాం గైస్. 2000 years later. అప్పటి నుంచి ఇక్కడిక్కడ తిరుగుతున్నాం కానీ ఎవడైతే కనిపించట్లేడు. ఓకే మనకు ట్రైన్ అయితే వస్తుంది. ఆ ట్రైన్ ఎక్కి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మనం. ఆ ట్రైన్ వచ్చే వరకు ఇక్కడనే వెయిట్ చేద్దాం, ఇంకా క్యాంప్ చేద్దాం. ఎవ్వడు కనిపించట్లేదు గైస్. అప్పటి నుంచి ఇక్కడిక్కడనే తిరుగుతున్నా కానీ ఒక రౌండ్ వేసి వచ్చినా తిరగాలి, కానీ ఒక్కడిగినా కనిపించలేడు. ఇప్పుడు వస్తాడు, ట్రైన్ వస్తుంది కదా, కంపల్సరీ వస్తారు ఇక్కడికైతే. ఓకే ఇంకో 26 సెకండ్స్ అయితే ఉంది. ఓకే ఒక్కడైతే వచ్చేసిండు, కనిపిస్తారు. అరే అరే ఇప్పుడే 3 మెంబర్సా? అయ్యా ముగ్గురు వచ్చేసారు గైస్ ఇప్పుడే. అరే అరే ఇంకో వస్తారు 4 మెంబర్స్. మనమైతే డ్యూ వర్సెస్ సోలో అయితే ఆడుతున్నాం. మరి ఇద్దరు అరే అరే వస్తూనే ఉన్నారు. ఇంతమంది ఏంది ఇంతసేపు? ఒక్కడికి లేడు కానీ ఒక్కటిసారి ఓడిపడ్డారు గైస్. ట్రైన్ వస్తున్నాను కానీ ఒక్కటిసారి వెహికల్స్ వేసుకొని వచ్చేస్తారు. ఓపీ ఇదొకటైతే డౌన్ అయిపోయాడు. మనమైతే జాగ్రత్తగా ఉండాలి. 5 మెంబర్స్ 6 మెంబర్స్ దాకా వచ్చేసారు ఒక్కటిసారి. ఒక కిల్ అయితే వచ్చింది, వాడైతే కొడుతుండు. జాగ్రత్తగా ఉండాలి మనమైతే. అరే ట్రైన్ అయితే వచ్చేసింది గాయస్. మననైతే ఎక్కనియర్ వాళ్ళైతే కంపల్సరీ వాళ్ళే వెళ్తారు. అసలు ఇంతసేపు ఒక్కడిగినా కనిపించండి. ఒక్కటిసారి ట్రైన్ వస్తుందన కానీ అంతమంది వచ్చేసారు. ఒక 5-6 మెంబర్స్ వచ్చేసారు ఒక్కటిసారి. ఇక ట్రైన్లో వెళ్ళే వాళ్ళు వెళ్ళనివ్వండి, ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక మళ్ళీ వాళ్ళని గెలిపితే మనం కొట్టేస్తారు. ఓకే దీనిపైన ఇల్లు పైన అయితే ఒక్కడు కనిపించిండు, వాడినైతే ఫుల్ కిల్ చేసేసిండు వాడైతే. ఓకే డ్రాప్స్ అయితే పడ్డాయి ఇక్కడైతే. డ్రాప్లు ఏముందో చూద్దాం. ఇంతసేపు ఒక్కటిసారి వచ్చిర్రు, మళ్ళీ ఇప్పుడే మాయమైపోయారు చూడండి గైస్. ఒక్కడిగినా కనిపించట్లేదు మళ్ళీ. ఓకే మనకైతే స్నైపర్ అయితే దొరికింది. AWM అయితే పర్ఫెక్ట్ మనకైతే. ఇంకొక విషయం గైస్, చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ కొట్టట్లేరు. కంపల్సరీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే కొట్టండి. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు లైక్ అయితే కొట్టట్లేరు. అలాగే కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పైన అయితే ట్యాప్ చేయండి. అలా చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, అప్పుడే చూసేయచ్చు. ఇంతసేపు వచ్చారు, ఇప్పుడైతే ఎవ్వడు కనిపించట్లేరు. ఓకే పైన అయితే ఎవడో దిగినట్టుండు, సౌండ్ అయితే వచ్చింది. మనమైతే బయటకైతే వెళ్ళి చూద్దాం ఎక్కడున్నాడు. పైన ఇంతకుముందు చనిపోయిండు కదా వాడే అనుకుంటా వచ్చిండు. ఓకే వాడైతే పడుకున్నట్టుండు. ఓకే మన స్కోప్ అయితే కొడదాం. అరే మిస్ అయిపోయింది ఇంకొకసారి. అరే ఓపీ వాడైతే డౌన్ అయిపోయాడు. అరే ఇంకొకటి లాంగ్ రేంజ్లో ఇంకొకటి అయితే ఉన్నాడు. అరే వాడికి కనెక్ట్ అవ్వట్లేదు, వాడు చాలా లాంగ్లో ఉన్నాడు కదా, ఏమైతే వెళ్ళట్లే. ఓకే ఒక బుల్లెట్ అయితే కనెక్ట్ అయింది. అరే వాడు గ్లోవల్ వేసింది, తొందరగా బ్రేక్ చేయాలి దాన్ని అయితే. వాడైతే వెళ్ళలేడు, ఓపెన్లో ఉన్నాడు. ఓపీ బయటకు అయితే వచ్చిండు. ఓపీ అరే ఒక్కసారి కనెక్ట్గా. ఓపీ వాడైతే డౌన్ అయిపోయింది గైస్. ఓకే ఫుల్ కిల్ అయితే తీసేసుకుందాం. వాడైతే గ్లోవల్ వెనకైతే వెళ్తాను. ఫస్ట్ గ్లోవల్ని వలగొట్టేసి ఫుల్ కిల్ తీసేసాం. ఓకే వచ్చేసి ఫుల్ కిల్ అయితే వెళ్ళిపోదాం మనమైతే ఇక్కడ నుంచి. ఓకే 1 బాక్స్ లూట్ చేసుకొని వచ్చేలోపు ఇక్కడైతే ఇద్దరైతే కనిపించారు. ఓపీ వీడైతే టీమప్ చేస్తుండా, వాడు టీమప్ చేస్తున్నట్టున్నాడు. కానీ మనమైతే టీమప్ చేయొద్దు, ఎందుకంటే ఈ మధ్యలో టీమప్ చేస్తున్నట్టు చేసి అలానే చంపేస్తున్నారు. అందుకే ఎవరిని నమ్మబుద్ధి అయితే అవ్వట్లేదు. ఓకే వీడైతే పైన అయితే ఒకడు కనిపించిండు, వాళ్ళ టీమ్మేట్ గాడు అనుకుంటా. ఓపీ వీనికైతే 150. అరే వీడైతే దుంకిండు. అరే వీడు పారిపోతుండు. జోన్ గిన వాళ్ళకే ఉంది. మనం అయితే ఇప్పుడు బయటకు వెళ్తే కొట్టేస్తారు. జోన్ అయితే వచ్చేసింది, మనం జాగ్రత్తగా ఉండాలి. ఎట్లనైనా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. ఓకే వాళ్ళైతే హీల్ అయితే ఉన్నట్టున్నారు, మనమైతే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళిద్దరు టీమ్మేట్సే కన్ఫర్మ్ అయిపోయింది. ఒక్కడైనా బయటకు వస్తలేడు, వీళ్ళు వెళ్ళట్లేరు, నన్ను వెళ్ళనివ్వట్లేరు.
ఒక వీడైతే ఒకడు వస్తున్నాడు. ఓపీ గాయస్, బుర్ర అయితే వాచిపోయింది వాడికైతే. మన ఏడబ్ల్యూఎంకి సైలెన్సర్ ఉండేసరికి వాడు ఎట్ సైడ్ నుంచి కొడుతున్నామో అర్థం కాలేదు వాడికైతే. అట్ సైడ్ గ్లోవాల్ అయితే వేసిండు. న్యూ ప్లేయర్ ఉన్నట్టున్నాడు. ఓల్డ్ ప్లేయర్ అయితే వెనకాలనే వేస్తుండే గ్లోవాల్, ఎందుకంటే వానికి మనం ఎట్ సైడ్ నుంచి ఫైర్ చేస్తున్నామో తెలిసిపోతుంది. ఓల్డ్ ప్లేయర్ అయితే వాడు న్యూ ప్లేయర్ కాబట్టి ఏం తెలియలేదు వానికి. ఫ్రంట్కి అయితే వేసేసిండు మనం వెనక నుంచి కొడితే. వీడి టీమేట్ అయితే జోన్కి అయితే వెళ్ళిపోయినట్టుండు. మనకి వెళ్ళాలి ఇంకా జోన్కి. ఫుల్ డ్యామేజ్ అయితే అవుతుంది మనకైతే. తొందరగా అయితే జోన్కి అయితే వెళ్ళిపోదాం. A few moments later. ఓకే గైస్, ఆల్మోస్ట్ జోన్కి అయితే వచ్చేసినాం. వీడైతే ఎవడో వెహికల్ పైన అప్పటి నుంచి తిరుగుతున్నాడు. వీడిని ఎట్లనైనా కొట్టాలి. వీడు మనం చూసిందా చూడలేడా? చూసినట్టున్నాడు. అరే యార్ చూడలేడు. వీడు ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. అరే వీడు ప్రదక్షిణాలు చేస్తున్నట్టున్నాడు. రౌండ్గా తిరుగుతూనే ఉన్నాడు అప్పటి నుంచి. అరే యార్ వీడు కదులుతుండేసరికి వీడికైతే ఏమైతే అవ్వట్లేదు. మననైతే వాడు చూసిండు, వెళ్ళిపోతుండే ఇక పారిపోతుంది ఇక్కడ నుంచి అయితే. అరే యార్, అరే మిస్ అవుతుంది. ఒప్పి గైస్, మనకైతే 150 అయితే పడ్డది. వాడు మళ్ళీ రాడు ఇటు సైడ్ నాకు తెలిసేది. ఓకే, ఎలాగైతే 7 మెంబర్స్ అయితే ఉన్నారు. మనకి ఇంతవరకు 6 కిల్స్ అయితే వచ్చినాయి. మరి లాస్ట్ వరకు చూడాలి ఎన్ని కిల్స్ వస్తాయి. మరి బుయా కొడతామా కొట్టామా, మరి ఈ మ్యాచ్ అయినా బుయా కొడతామా మరి సస్తమా అనేది చూడాలి. ప్రతిసారి అంతే గైస్, మనం లాస్ట్ వరకు ఆడతాం మంచిగా, కానీ లాస్ట్కి రాగానే చచ్చిపోతున్నాం ప్రతిసారి. ఓకే, వీడికైతే ఇంతకుముందే 150 కొట్టా, మళ్ళీ అయితే వచ్చిండు. ఈసారి అయితే వెహికల్కి అయితే డ్యామేజ్ అయింది. వాడైతే మళ్ళీ రాడనుకుంటున్నాడు ఇటు సైడ్ అయితే. ఏమో ఇంతకుముందు నేను అలానే అనుకున్నాం కానీ మళ్ళీ వచ్చిండు. ఓకే, వీడైతే కూడా సోలో డేర్ అయితే తీసుకున్నాం. మనమైతే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పైన అయితే ఎనిమిది ఉన్నట్టున్నాడు. మనమైతే మెల్లిగా వెళ్దాం. డౌన్ అయ్యి వెళ్తే మనకి ఫుడ్ స్టెప్స్ అయితే రావు కదా, మెల్లిగా వెళ్దాం. ఉండడా మళ్ళీ వీడు వెళ్ళిపోయినా. వీడు ఆ సోలో డేర్ తీసుకున్నోని అయితే కొడుతున్నట్టున్నాడు. ఆ సోలో డేర్ తీసుకున్నాడు మొత్తం పైన ఉన్నట్టున్నాడు, అక్కడ సైడ్ పైన. ఓకే, వీడు ఉన్నాడా మరి వెళ్ళిపోయినా? ఉన్నట్టున్నాడు. ఓపి, అరే యార్ ఉన్నాడు వీడు. అరే యార్, మనమైతే తప్పు పని చేసినాం గైస్. మనం ఏడబ్ల్యూఎంతో స్కోప్ పెట్టి మెల్లగా కొట్టాల్సింది. అనవసరంగా థామ్సన్తో అయితే ఫైర్ చేసినాం. ఇప్పుడైతే వాడు చూసేసి గ్లోవల్ అయితే వేసేసిండు. ఏం చేయలేం గాయస్, ఇంకా మనం కంగారులో అయితే చేసేసినాం. ఓకే, వాడికి నేట్స్ చేస్తున్నా కానీ ఎక్కువ నేటికినా పడట్లేదు. గ్లోవల్ని అయితే వలగొడదాం. గ్లోవల్ వలగొడితే ఎటు కొడతారో చూద్దాం. అరే యార్, ఎంత కొట్టాలి రా? అరే ఎన్నిసార్లు కొట్టాలి రా గ్లోవల్కి? ఏడబ్ల్యూఎం రా ఇది. యార్ వీడైతే హీల్ అయిపోతుండు. వీడు స్కానర్స్ యూజ్ చేస్తుండు, ఫుల్ హీల్ అయిపోయిండు. అరే యార్, మన పైన గ్రానైట్స్ చేస్తుండు వీడు. మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. మనమైతే వీడిని కొట్టలేము, ఇంకా అయిపోయింది. మనం అనవసరంగా గెలికేసినాం. ఫస్ట్ ఏడబ్ల్యూఎంతో కొడితే వాడు సైలెంట్గా ఉండే, అప్పుడే కొట్టేసి అయిపోతుంది. అనవసరంగా థామ్సన్తో గెలికినాం. ఇంకేం చేయలేం. మనమైతే మళ్ళీ జోన్ వరకు అయితే ఇక్కడనే క్యాంప్ చేద్దాం. వీడైతే ఇంకా వెహికల్ వదలలేడు, వెహికల్ పైనే తిరుగుతున్నాడు. ఇంకా 80 లైవ్ అయితే ఉన్నది. ఇప్పుడే ఒకరికి రివైవ్ అయితే ఇచ్చిండు కదా వాడు, అందుకని ఇంకా 80 లైవ్ అవుతుంది. ఓపీ ఇక్కడైతే ఒకడు వస్తుండు. ఓపీ గైస్, వీడిని దిగిన టీం వైపు అయితే అయిపోయింది. ఇంకా 7 లైవ్ ఉంది. 7 కిల్స్ అయితే వచ్చినాయి మనకైతే. వాళ్ళు ఎక్కడున్నారో ఏమో. మనమైతే ఇక్కడనే క్యాంప్ చేద్దాం లాస్ట్ వరకు. ఓకే, జోన్ గిన స్ట్రింక్ అవుతుంది. వీడైతే ఒకడు వచ్చిండు కిందికైతే. అరే యార్, ఏంది ఇది గైస్, మొత్తం 6 అంట. థామ్సన్ మరి ఇంత దారుణంగా పడుతుంది ఏంది? ఓకే, వీనైతే ఎవడో డౌన్ చేసిండు. అరే ఇంకొకడు ఉన్నాడు. ఓపీ 1 కిల్ అయితే చోర్ చేసేసినాం గైస్ మనము. వాడైతే వస్తుండు. అరే యార్, వీడైతే వెళ్ళిపోతుండు. మనమైతే ఇక్కడ రిస్క్ అయితే తీసుకోలేము. మనమైతే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఇదైతే వచ్చేసింది, మనమైతే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అయితే. ఇప్పుడు వస్తుండా వస్తలేడా? వాడైతే అటే వెళ్ళిపోతున్నట్టుండు. ఇదైతే ఎవడు వస్తలేడు అనుకున్నా. మనం కిందికి దిగి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడ నుంచి. జోనిగిన మొత్తం అటు సైడ్ పడ్డది. ఎప్పుడు అంతే కదా గైస్, మనకైతే ఎప్పుడు అనుకూలంగా అవ్వలేదు. ఓకే, వీడైతే కూడా వచ్చిండు. అరే యార్, వీడేంది ఇటు వెళ్తుండు? ఓపీ వీడైతే అయిపోయిండు. ఓపీ గైస్, వీడి దిగిన టీం వైపట్ అయితే అయిపోయింది. 9 కిల్స్ అయితే వచ్చినాయి. ఇంకా 3 మెంబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళైతే డిఫరెంట్ టీమ్స్ అయితే బాగుంటుంది. వాళ్ళ ముగ్గురు కొట్టుకున్నాక లాస్ట్కి పోయి లాస్ట్లోని కొట్టేస్తా. అలా కాకుండా ఇద్దరు ఒకే టీం ఉండి ఇంకొకటి ఒక టీం ఉంటే మాత్రం కంపల్సరీ మనం అయితే చనిపోదాం. ఓకే, వీడైతే ఎక్కడ వెళ్తుండు. 150 అయితే పడ్డది వీనికి. అరే యార్, వీడైతే హీల్ అయ్యేటట్టున్నాడు. మనమైతే రష్ వెళ్ళాలి తొందరగా. అరే వీడు వెళ్ళిపోయిందా? గ్లోవల్ వెనకాలనే ఉన్నాడా? ఆల్రెడీ వాడిని ఒక్కడిని అయితే కొట్టేసినట్టున్నారు. వీళ్ళిద్దరు మళ్ళీ వేరే టీమ్సా తెలియదు మనకైతే. సేఫ్గా ఆడాలి. మనం జోన్ వచ్చినప్పుడైతే వెళ్దాం మెల్లిగా. అరే యార్, జోన్ అయితే వచ్చేసింది. వాడైతే ఫైర్ చేసింది. మనమైతే బయటకు వెళ్ళాలని. మనం ఎక్కడ ఉన్నామో తెలియదు కదా వానికి. వాళ్ళకే జోన్ ఉంది, మనకి వెళ్ళాలి ఇంకా బయటకి అయితే. ఓకే, గ్లోవల్స్ అయితే తీసుకుంటూ వెళ్దాం. వాడు ఎక్కడున్నాడో మనకి తెలియదు. ఒకసారి ఫైర్ అయితే చేసింది ఇందులో నుంచి, కానీ అరే ఎక్కడున్నాడు వాడు? గ్లోవల్ వెనకాల ఉన్నాడా లేకపోతే ఎటు వెళ్దా? ఒకసారి గ్లోవల్ వెనకాలని అయితే చూద్దాం. వాడైతే ఇంకా ఇద్దరైతే ఉన్నారు. ఎట్లనో ఏమో, వాళ్ళని కొడతానో కొట్టనో. ఈసారికి నా ప్రతిసారి లాగానే బుక్ అవుతాం అనుకుంటా. గ్లోవల్ వెనకాలకి ఎవ్వరు లేరు గైస్. అనవసరంగా మనం హూకాంగ్ అయితే వేస్ట్ చేసినాం. అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇంకా జోన్ అయితే ష్రింక్ కానీ వచ్చేస్తుంది. ఇంకా 17 సెకండ్స్ అయితే ఉన్నది. జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ముందుకైతే వెళ్దాం. వాళ్ళిద్దరు టీమ్మేట్సే ఉన్నట్టున్నారు. హీల్ అయితే అవుతున్నారు. ఓకే, వాడు ఇంకొకడు ఎక్కడున్నాడో కనిపించట్లేడు. ఒక్కడైతే ఫైర్ చేస్తుండు. అరే యారు వచ్చేసిండు. అరే యారు, ఫుల్ డ్యామేజ్. నా దగ్గర గ్లోవల్స్ అయిపోయినాయి. అయ్యా, వెళ్ళిపోవాలి. మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అరే యార్ గైస్, ప్రతిసారి లాగానే ఈసారికి మనం లాస్ట్కి అయితే ఓడిపోయినాం. ఏం పర్లేదు, ఇంతవరకు అయితే వచ్చినాం కదా. సో ఇది గైస్ ఇవాళ మన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. వెళ్ళే ముందు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి గైస్. మరొక కొత్త వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు బాయ్ గైస్, బాయ్.